కుటుంబ ప్రభుత్వం వచ్చి 6 నెలల కాలం అవుతుంది. 6 నెలల కాలంలో పరిస్థితి ఏంటి? పనులు మొదలైన ఏంటి? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ముందుగా ఇక్కడ కుటుంబ ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఇక్కడ ఏం చేశారంటే 3 రాజధానులని అనాలోచిత నిర్ణయం అనేది తీసుకున్నాడు. దానివల్ల ఇక్కడ మేము 1631 రోజులు మేము ధర్నాలు, పోలీసుల చేత కొట్టించుకోవటం కానీ, అక్రమ కేసులు కానీ ఎన్నో రకాలుగా, అంటే మేము ఏ రకంగా ఫైట్ చేసామంటే మా హక్కులు అంటే అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నప్పుడు మేము భూములు ఇచ్చామండి. అప్పుడు అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కాదు మేము 3 రాజధానులను 6 నెలల్లోనే మాట మార్చేశాడండి. ఆయన గెలిచిన 6 నెలల్లోనే మాట మార్చాడు. ఆయన ఏమన్నాడండి, ఎలక్షన్స్కి ముందు అప్పుడు మాట మార్చడం మడం తిప్పం అని అనేసి అన్నాడు. కానీ 6 నెలల్లోనే మొత్తం మేము 3 రాజధానులు అనేసి ఉన్న పరిశ్రమల్ని రీటెండర్స్ అని అనేసి ఇక్కడ కన్స్ట్రక్షన్ వాళ్ళందరినీ పంపించేశాడు. పోలవరం మనం చూసినాం, పోలవరాన్ని కూడా రీటెండరింగ్ అని అనేసి గత 5 సంవత్సరాలు ఎలా ఇబ్బంది పడిందో అది కూడా మనం చూసాము. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ఫస్ట్ రావడంతో అంటే బాబు గారు ప్రమాణ స్వీకారం చేయక మునిపే సిఆర్డీఏలో వాళ్ళు ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అనేది స్టార్ట్ చేశారండి. అదండి విజన్ అంటే ఏ నాయకుడు వస్తే విజన్ అభివృద్ధి అనేది ఎలా జరుగుతుందో అన్నది అధికారులకు కూడా తెలుసు. కాబట్టి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు సిఆర్డీఏ వాళ్ళ అధికారులు అసలు ఏమీ పట్టించుకోలేదు, జంగిల్ క్లియరెన్స్ కానీ ఏమీ చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం గెలిచిన మరుక్షణమే ఈ సిఆర్డీఏ అధికారులు అంటే బాబు గారు ప్రమాణ స్వీకారం చేయకముందే ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అనేది చేశారు. ఇంకొకటి డీవాటరింగ్ చేస్తున్నారండి. కేవలం 24 రోజుల్లోనే, అసలు మేము అనుకున్నాం 24 రోజులు, నెల పైన పట్టిద్దండి. అసలు ఎంత వాటర్ అండి, దగ్గరగా 1/2 TMC వాటర్ అండి. వాళ్ళు నర్మదా కన్స్ట్రక్షన్స్ వాళ్ళతో టైప్ అయ్యి అంటే కాంట్రాక్ట్ బేస్ చేసుకొని వడ్డీ వాటరింగ్ అనేది చేశారు. అట్లానే ఇప్పుడు అవన్నీ మేము భయపడ్డామండి. గత 5 సంవత్సరాలు ఆ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది నీళ్ళల్లో నానిపోయి ఎక్కడ దెబ్బతినిద్దో అని అనేసి మేము చాలా కంగారు పడ్డాం. కానీ ఇవాళ డీవాటరింగ్ చేసిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే వాళ్ళ అంటే ఐఐటి నిపుణులు అంతకుముందే వచ్చారు. వాటర్లో ఉన్నప్పుడే వాళ్ళని రాఫ్ట్ ఫౌండేషన్ మొత్తం చూసి ఐఐటి మెడ్రాస్ అండ్ ఐఐటి హైదరాబాద్ వాళ్ళు వచ్చి చెక్ చేశారు. ఫౌండేషన్ ఏం దెబ్బతినలేదు, బాగానే ఉందని నేను చెప్పారు. బట్ ఇప్పుడు డివాటరింగ్ చేసిన తర్వాత మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే ఇవాళ అక్కడికి వెళ్ళి చూస్తే పాచి కూడా పట్టలేదండి, అంత క్లీన్గా ఉంది. అండ్ రాడ్స్ కూడా బయట ఉన్న రాడ్స్ తుప్పు పట్టినాయి, కానీ లోపల బీమ్స్కి వేస్తారు ఆ రాడ్స్ అసలు తుప్పే పట్టలేదండి. అంత పకడ్బందీగా చేశారండి. అంటే అది రాఫ్ట్ ఫౌండేషన్ అనేది బిల్డింగ్స్కి మన దేశంలోనే భారతదేశంలోనే అసలు ఎక్కడ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది వేయలేదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ బిల్డింగ్స్కి అంటే భవిష్యత్ తరాల్లో భూకంపాలకు కానీ దేనికైనా తట్టుకునేటట్టు రాఫ్ట్ ఫౌండేషన్ అనేది బిల్డింగ్స్కి అనేది యూజ్ చేశారు. మెయిన్ ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే నదుల్లో డ్యామ్స్ కన్స్ట్రక్షన్ చేయడానికి వాటికి యూజ్ చేస్తారు. అటువంటి టెక్నాలజీ ఇక్కడ అమరావతిలో దేశంలోనే ఎక్కడ ఏ బిల్డింగ్స్కి రాఫ్ట్ ఫౌండేషన్ లేదండి. కేవలం ఇక్కడ అమరావతిలోనే రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా భూకంపాలకు కానీ దేనికైనా తట్టుకునేటట్టు వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారండి.